ఏమో ఏం సంగతి ఎట్టుంది వ్యాపారం? అత్తే ఆడ ఏడ కనపడడం లేదే. ఏ అత్తవు ఏడ ముగ్గులు వేసుకుంటున్నావు నువ్వా? ఆడ మామ వచ్చే పోయే వాళ్ళని ముగ్గులు తెంపుతున్నాడు, చూసుకో కొంచెం. ఏరా పిల్లలు ఆడుకుంటున్నారా? ఆడుకోండి ఆడుకోండి. తాత ఏం డల్గా కూర్చో ఉన్నాడు? ఏం తాత ఏం అట్టున్నావా? అన్న తినలేదా? ఏమే ముసలి ఆడ ముసలుడు ఆకలితో సస్తుంటే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోండవా? టైంకో ముద్ద ఉండి పెట్టుకోమా. మీరంతా సిద్ధంగా ఉన్నారా? రావుకాలం రాకముందే దేవుణ్ణి ఊరి మీద తీసుకెళ్ళాలి. మీరు ఆట మొదలెట్టండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంట్రా పిచ్చేమైనా పట్టిందా? అలా బొమ్మలతో మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? నాకే కదండి, మీరు ఇక్కడికి వస్తే మీకు కూడా పిచ్చి పడుతుంది, మీరు కూడా ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ అంత న్యాచురల్గా అంత రియలిస్టిక్గా బొమ్మలు చేస్తున్నారు. ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కదండి, హైటెక్ సిటీలో ఉండే శిల్పకళా వేదికలు. ఈ హైదరాబాద్లో ఎటు చూసినా కానీ కళ్ళకి వాహనాలు భవనాలు తప్ప ఏమీ కనిపించవు. వాటిని చూసి చూసి నిరాశ చెందిన కళ్ళని ఇలాంటి ప్రదేశంలోకి తీసుకొస్తే ఈ రంగురంగు పూలని, పచ్చని చెట్లని, ప్రశాంతమైన ప్రదేశాన్ని చూసి మన కళ్ళు ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తాయి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాడి సంతోషానికి అవధులు లేకుండా పోయినాయి. వాడి కాళ్ళకు రెక్కలు వచ్చాయి, వాడి వెనక పరిగెత్తలేక నా కాళ్ళకు నొప్పులు వచ్చాయి. అంతలా ఉరుకులు పరుగులు తీస్తూ బాగా ఆడు. ఇక ఈ శిల్పకళా వేదిక విషయానికి వస్తే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంతో పాటు మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని, మన తాతల్ని, మన అవ్వల్ని, మన పల్లెని, మన పనిని, ఒకప్పుడు మన ఇల్లుల్ని, మన మూలాల్ని, మనం మర్చిపోయిన మన జ్ఞాపకాల్ని, మనం తిరిగి వెళ్ళలేని మన గతాన్ని మనకు చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇది ఒక అందమైన ఆడుకునే ప్రదేశంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ 80s 90sలో పుట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ కళ్ళ ముందు ఎంత జీవితం గడిచిపోయిందో వాళ్ళకి గుర్తొస్తుంది. వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి బయటకు వచ్చేలోపు ఎన్నో అనుభూతులను నెమరు వేసుకుంటూ బరువైన మనసుతోనే బయటకు వస్తారు.